ప్రజలకు అర్థమైందని ఆనాటి గవర్నర్ తెలంగాణ ప్రజాకవి అందశ్రీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర సాహిత్య అభివృద్ధిలో అందశ్రీ పాత్ర అపారమని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మ భాష గౌరవం కోసం కలం పట్టిన కవి అందశ్రీ రచనలు తరతరాలకు ప్రేరణగా నిలుస్తాయని అద్దంకి అన్నారు. అందశ్రీ పాటలతో తెలంగాణ ప్రజల హక్కులు, ఆశలు ప్రతిబింబించాయని, ఆయన కలం ప్రజల హృదయాలను తాకిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన సాహిత్య వారసత్వాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. మాయమైన మనిషి అందశ్రీ గారు, ఆత్మీయుడు, ధిక్కార స్వరం, ప్రశ్నకు నిజాయితీతో కూడిన ప్రజాస్వామ్య రూపం అందశ్రీ గారు. కేవలం కవిగానే కాకుండా రాజకీయ జ్ఞానిగా, సమాజహితం కోరే ఒక భావుకుడిగా, కవిత్వంలో భౌతికత్వం, రాజకీయాల్లో ఒక నిశితత్వం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, గత ప్రభుత్వం మారే క్రమంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారు కొనసాగిన తీరు, తనకు సహకరించిన తీరు వ్యక్తిగతంగా తెలుసు. తర్వాత జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేసే సమయంలో కూడా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని, మానసికంగా తన యొక్క ఆలోచనలు దగ్గరగా షేర్ చేసుకున్న వ్యక్తిగా, అలాంటి వ్యక్తి నిజంగా తెలంగాణ సమాజానికే కాదు, తెలుగు సమాజానికే కాదు, విశ్వ మానవాళికి అవసరమైన ఆలోచనలున్న వ్యక్తిగా నాకు తెలిసింది. నాకు ఒక అవకాశం ఏంటంటే, కీరవాణి గారితో కలిసి జయ జయ హే తెలంగాణ ఆ పాట స్వరకల్పన సమయంలో నేను ఉండాలని ప్రత్యేకంగా కోరుకోవడం. గతంలో గద్దర్ గారి పాట సమయంలో కీరవాణి గారితో నాకున్న సంబంధంతో దయాకర్తో ఆ పాట నేను చేయిస్తా అని చెప్పి ప్రత్యేకించి చెప్పడం వల్ల కూడా ముఖ్యమంత్రి గారు, నేను, అయోధ్య రెడ్డి గారు కలిసి ఆ పాట సమయంలో మేము వారికి సహకరించడం జరిగింది. అలాంటి ఒక చారిత్రక సందర్భంలో మమ్మల్ని ఉంచడానికి ఆయన చేసిన ప్రయత్నం. ఏది ఏమైనా తెలంగాణ సమాజానికి, తెలుగు సమాజానికే కాదు, ఒక మంచి మానవత్వపు విలువలున్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అలా ఆయన ఆలోచనలు సమాజానికి స్ఫూర్తి. మరింత కాలం తన యొక్క జీవితం కనుక కొనసాగి ఉంటే ఇంకెన్నో అద్భుతాలు సృష్టించేవాడని నాకు అనిపించింది. ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా ఒక కవి తన యొక్క పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన శక్తుల్లో తను బలమైన శక్తిగా ఉండి ధూమ్ధాం